తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంకుల్? పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఏ విషయంలో పర్వాలేదు అనిపిస్తుంది? వ్యవసాయంలో అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చేవాడు. అలానే మనకి దళిత బంధు కూడా ఇచ్చేవాడు. మరి ఇప్పుడున్న పథకాలలో అవేమీ లేవు. ఓన్లీ రైతు రుణమాఫీ అంటున్నారు. అది కూడా అందరికీ అందలేదు అంటారు. మీరేమంటారు? అందట్లేదు సరిగా. ఇంతకుముందు అంది, ఇప్పుడు అందట్లేదు. మరి వ్యవసాయం విషయంలో బాగుంది అన్నారు కదా. పర్వాలేదు ఇంకా. ఉచిత బస్సు అనేది మంచిగా ఉందంటారా, తీసేయాలంటారా? అది చెప్పలేమండి, అది లేడీస్ని అడగాలి. మాకంటే అంటే సీట్లు దొరకట్లేదు, లేడీస్ కూడా వద్దంటారు కదా. తీసేయాల. సన్న బియ్యం వచ్చినాయా మీకు ఈసారి? మాకు లేదు, నేను ఎంప్లాయీని. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీస్ నుంచి 10% పేరెంట్స్కి వెళ్ళాలి అని ఒక రూల్ పెడుతున్నారు కదా రేవంత్ రెడ్డి. దానిపైన మీ అభిప్రాయం ఏంటది? అది మంచిగానే ఉందా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ కాదు. సో అలా శాలరీస్ అనే ఉద్దేశం అనేది కరెక్టే అంటారు అసలు? చెప్పలేము. నేను ఇచ్చే పథకాలలో అసలు మీరు వింటూనే ఉన్నారు కదా, ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, 500 రూపాయల గ్యాస్ అన్నారు. మామూలుగా మీకు రాకపోయినా కానీ పక్కన వాళ్ళ సైడ్ నుంచైనా వింటున్నారు కదా. సో ఎలా ఉంటుంది? గ్యాస్ ఏమో చెప్పలేము. అప్లై చేసుకొని రాని వాళ్ళకి అన్నాడు కదా గ్యాస్ కూడా. ఆ. కేసీఆర్కి కదా, ఎంప్లాయీ కదా, నాకేం తెలియదు. ఎట్లా చెప్పాలి నేను? అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా తెలుస్తుంది కదా మీకు? పరిపాలన డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హాస్పిటలైజేషన్ విషయంలో కానీ, ఇవన్నీ తేడాలు తెలుస్తాయి కదా. ఓకే.